बोले जो कोयल बाहों में। जा रहे हो? अभी तुम्हारे घर ही जा रहे थे। मैं रवा मिल करने के लिए मैं टेम्पल का गया। हाँ। उधर से दोनों काम करके आया। ठीक है। ओके ओके ओके। ఈ రోజు చాలా పౌడర్ लगाया इधर। मुझे खड़े नहीं पड़ता है कि जमाना क्या कहता है। ठीक है। पाउडर लगाया था। क्या हुआ? डिश रिलेटेड है क्या? हाँ यस, इसमें से मैं डिश अभी तो गर्मी है ना। तो समर में हम लोग क्या करते हैं, वो रवा से वड़ियालू करते, पापड़। ठीक है, समझ गया। करते हम लोग। तो अभी पापड़ बना रहे तुम? नहीं हम अभी नहीं पापड़ बना रहे। पापड़ बनाने के लिए हम मॉर्निंग उठ के वो समर सन नया था ना, उस टाइम पे हम लोग वड़ियालू रखना। समझ गया। अभी तुम क्या बना रहा है रवा से? मैं मैंगो रवा पुलिहोरा बना रहे। तो तुम वड़ियालू का क्यों बात कर रहे हैं? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमा दोनों की यूज करके बोलते मैं लेके आया। तो वो हम इससे 2 डिश बनाते क्या? हाँ 2 डिश बनाते। अच्छा। वो ट्रीज का मैंगो है ना, मैंगोज मत दिख। ये मैंगो से ही बना रहे क्या? इतना नीचे नीचे मैंगोज है वो। చూడు నీ మమ్మీ గారు मैं पूछ के काट दिया। A few inches later. ఇవాళ మనం చేసుకునే రెసిపీ మ్యాంగో రవ్వ పులిహోర। మ్యాంగో రవ్వ పులిహోర। మ్యాంగో రవ్వన మనం అంటే ఉప్పు రవ్వ చేసుకునే రవ్వ కాదు బియ్యం రవ్వ। బియ్యం రవ్వనా? రవ్వ అంటే మనం బియ్యం को रवा लागा मिल में वो करके आया है। ఓకే మనము మిక్సీ చేసుకోవచ్చా? మిక్సీ చేస్తే అంత ప్రాపర్ గా రాదు చూడండి। సో రవ్వ ये रवा लागा हो गया, देखो ना। బియ్యం రవ్వ। ఓకే राइस को ऐसा मिल में ఇప్పుడు ఇది సేమ్ నీకు మన రవ్వతో కూడా చేసుకోవచ్చు, ఉప్మా రవ్వతో। ఉప్మా రవ్వతో చేసుకోవడానికి తెలియదు నాకు, నేనైతే మేమైతే బియ్యం రవ్వతో చేస్తాము। ఇది దీన్ని 2 గ్లాసెస్ ఓకే, ఒక్క గ్లాస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి। సో నేను ముందే కొలిచి పెట్టేస్తున్నా। ఏ గ్లాస్ తోనైతే ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ వాటర్ డబుల్। అది ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా ఇందులో। लिड क्लोज करे तो जल्दी कुक हो जाएगा। रवा का वो डस्ट घुस गया अंदर। हो गया, అయిపోయింది। रुको जरा सबर करो। మరిగించుకోవాలి, అయిపోయింది। ఇప్పుడు మరుగుతుంది మరిగించుకున్నాం। ఇప్పుడు ఉడికించుకోవాలి। ఓకే రవ ఉడివించుకోవాలి కాదమ్మా, ఉడికించుకోవాలి। बात तो सही है। डायरेक्ट हम लोग ऐसा कर सकते, क्यों बोले तो ये रवा बियम ना वो उपमा रवा ऐसा डायरेक्ट डाले तो ఉండలు ఉండలు వస్తుంది। అంటే దీన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదా? ఇది వాష్ చేసే పట్టిస్తాం కదా, బియ్యాన్ని కడిగి ఆరబెట్టి అది ఇట్లా రవ్వలాగా చేసి పట్టిస్తాం కదా। शाबाश बेटा, बहुत बढ़िया। ఇదంతా కొంచెం దగ్గరకు అయిన దాకా సేమ్ మన రైస్ లాగా ఉడికించుకోవాలి। 10-15 मिनट्स टाइम लगता। क्लोज करके क्लोज हो गया। नहीं क्या खिला रहा है जी? अच्छा बना के खिला। गजब बेइज्जती है। దగ్గర పడింది కదా, ఇంకొంచెం వాటర్ కూడా ఉన్నాయి। ఆ వాటర్ మొత్తం ఒక్క బాత్ బోలు, ఒక్క బాత్ దగ్గర పడింది కదా। రవ్వ मेरे को రవ్వ అస్సలు నచ్చలేదా? నచ్చలేదా? కూర చేస్తా నేనా ఇవాళ దోసకాయ పప్పు చేస్తా। तुम लोग खाली डोसा खाया और वो क्या बोलते हैं बीरा खाया, दोंडा खाया वही खाता है क्या? डोंडा खाया ఏం కూర बनाया? చేయాలి। నువ్వేం చేసావు అసలు? मी పనసకాయ बनाया। పనసకాయ పకోड़ी, పనసకాయ करी विथ जो ग्रीन मूंग्स होता है ना, पेसरालू, वो ग्रीन मूंग फ्राई करके पनसकाया का करी बनाया। ఇంకా సౌత్ డిష్ ఏం చేస్తాను?
ఇటు సైడ్ మా ఏదైనా నేర్చుకున్నావా మా తెలంగాణ డిషెస్ ఆంధ్ర డిషెస్ ఆంధ్ర డిషెస్ मैं ओनली अपना उड़ीसा डिश बनाती घर पे। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। देखो इडली बन गई సేమ్ ఇడ్లీ రవ్వ లాగా అనిపిస్తుంది కదా सॉल्ट डाले तो इडली आता। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। देखो అవును ఇడ్లీ కూడా చేయొచ్చు అయిపోయింది ఇడ్లీ కూడా చేయొచ్చు లేదురా इडली तो है कुकिंग అయిపోయింది एक बेसन में लेके ट्रांसफर करेंगे हम ओके इडली जैसा दिख रहा है కనిపిస్తుంది ఇడ్లీ రవ్వ లాగా ఉంది కనిపిస్తుంది అంటే సేమ్ అదే दिख रहा है करके ना हाँ करेक्ट बोला देखा। फैन के नीचे रखना ये ठंडा होने के बाद हम लोग थोड़ा प्रोसेस है वो करेंगे ओके ठीक है इसको कूल करना। One eternity later. ఒక్క గంట తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇట్నా చాలా వేడి అయిపోయింది జీలకర్ర डालो జీలకర్ర ఆవాలు మిక్స్ చేస్తా మిక్స్ करके रखते हैं हम శనగపప్పు నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై తర్వాత అరే రుకో జరా సబర్ కరో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని కొంచెం శనగపప్పు వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి కంపల్సరీ అది వేగిన తర్వాతనే పల్లీలు వేయాలా కొంచెం 50% వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఎందుకంటే అన్న ఒకటేసారి వేస్తే కొంచెం దూరం జరగండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి क्या बोलते हैं इसको? क्या बोलते हैं व्हाट आर यू डूइंग? తాలింపు తాలింపు వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు మనం మ్యాంగో తురుము బట్టి పెట్టుకున్నాం కదా ఆ మ్యాంగోని మొత్తం ఇందులో వేసేస్తాం ఇప్పుడు రైస్ చేసాం అనుకో రైస్ పులిహోర దాని కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ ఇలానే ఓన్లీ నీకు దీనికే కాదు దాని కూడా సేమ్ ప్రాసెస్ అంతే సేమ్ ప్రాసెస్ కాకపోతే అది రైస్ లో కలుపుతాం ఇది రవ్వలో కలుపుతాం అంతే అంతే అయిపోయింది ఈ మిక్చర్ మనము ఇప్పుడు ఆ రైస్ రవ్వలోకి వేసుకొని కలుపుకుందాం ఓకే ఇది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తావా ఇది ఇప్పుడే ఆఫ్ చేసేది ఒక 2 మినిట్స్ ఒక 2 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి అవి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేస్తావా మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకొని నీట్ గా మొత్తం ప్రాపర్ గా ఇది మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఉండలు మొత్తము స్మాష్ అయిపోయేలాగా కలుపుకోవాలి हो गया हम लोग सर्व करेंगे चलो అంటే మేము మామూలుగా గోధుమ రవ్వనే వాడతాం కదా మిర్చి అన్ని సరిపోయింది సరిపోయిందా పులుపు సరిపోయింది ఆమె ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు తింటూనే ఉంది చెప్పట్లే
టేస్టీ ఉంది. మరి అది చెప్పాలి కదా. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? టేస్టీ ఉంది, చాలా టేస్టీ ఉంది, చాలా మంచిగా ఉంది. నోట్లో నీళ్ళు एक्चुअली टेस्ट किधर से आया, जो तुरमू किया ना मैंगो, वो तो ऐसा रेगुलर रवा जैसा लग रहा है, बट जो तुरमू मैंगो तुरमू है ना, दैट ओनली वो टेस्ट को ఇదేంటంటే రవ్వలాగా అనిపిస్తుంది తింటే, కానీ దాని వల్ల టేస్ట్ బాగుంది. వేరే రవ్వ పులిహోర. అదే బాగుంది. उसका नाम चेंज कर दो, मैंगो पुलिहारा कर दो. मैंगो रवा पुलिहोरा. नाइस. मैंगो पुलिहारा बोले तो उसमें तो राइस रहता ना, तो हम लोग रवा से करेंगे ना. खाओ रे, खाओ. और नको బాగుంది, ఇది చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇలాంటి రెసిపీస్ మీకు ఏదైనా కావాలనుకుంటే కింద కామెంట్ లో కామెంట్ పెట్టండి, మేము చేసి మీకోసం చూపిస్తాం. అంటే వెరైటీ డిషెస్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ లో పెట్టండి. मैं आता सब देख देखते నేను దేకే కంటే అందుకే మొత్తం నిన్న మొత్తం ఖాళీ చేసేసింది. అందుకే మనిషి ఉందని ఖాళీ చేసేసింది. గుడ్ కుక్. గుడ్ కుక్, దట్స్ కరెక్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.